సిటీ న్యూస్కు స్వాగతం. అన్నదాతకు అండా వైసీపీ జెండా అని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. అన్నదాతకు అండా వైఎస్ఆర్సీపీ జెండా అని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్న కూటమి పాలన పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. రైతులను మోసం చేస్తున్న కూటమి పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరియు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చి నిరసన కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ నాయకులు ఉప్పాల రాము, శిలార్దాదా, లంకే వెంకటేశ్వరరావు, బొర్రా విఠల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఎన్నికల ముందు రైతుల పక్షపాతిగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు ద్రోహిగా మారిందని ఈ సందర్భంగా వక్తలు ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు వైసీపీ నిరంతరం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా శాంతియుత నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులు రైతుల పక్షాన పోరాటం చేయడానికి తొలిగా మనం ఈ 6 నెలల్లో ప్రభుత్వ వైఫల్యాల గురించి రైతుల పక్షాన పోరాటం చేయడానికి ముందుకొచ్చాం. మీ అందరికీ కూడా ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఒకసారి చివరి లాస్ట్ సంవత్సరం 2023 నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ముంచెత్తని తుఫాన్లు ముంచెత్తి ధాన్యం పంట పొలాల్లో తడిసి ముద్దైపోయిన ధాన్యాన్ని కూడా రైతులు ఎంత అమ్ముకున్నారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా 1400 రూపాయలు తగ్గకుండా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా 1400 తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొంది. ఆ రోజున మీ అందరికి జ్ఞాపకం లేదో ఒకసారి గుర్తు చేసుకోండి. ఫైన్ క్వాలిటీ ఉంటే కనుక దాదాపు 1700 రూపాయలు, 1750, 1800 వరకు కూడా కొన్నారు. ఈవేళ ప్రభుత్వం ఈరోజు వాతావరణం అంత అనుకూలంగానే ఉంది. వాస్తవంగా గతంతో పోల్చుకుంటే నేను చెప్పేది నేడు ఉన్న తుఫాన్తో పోల్చుకుంటే ఈరోజు చాలా తక్కువ తుఫాను ప్రభావం అయినా రైతుల తరఫున మాట్లాడటానికి మనం వచ్చాం. ఇక్కడ మీరు అందరూ వాటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి, ఆయన చేయగల సత్తా గురించి మనం ఎవరూ మాట్లాడుకోసం. భారతదేశంలోనే ఇందిరాగాంధీ గారి కుటుంబాన్ని వ్యతిరేకించి నిలబడి మళ్ళీ సీఎం అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆయన పిలుపు మేరకు ప్రజా సమస్యల్ని జనం మధ్యలోకి తీసుకెళ్ళడానికి మనం వచ్చాం తప్ప ఛాలెంజ్లు చేయడానికి మాట్లాడటానికి కానే కాదు. ఇవాళ రైతుకు జరిగే అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఇప్పుడు ప్రతిదానికి ఏం చెప్తాడు, రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది, ముంచేశాడు, మునిగిపోయాము, ఇవన్నీ తీసేద్దాం. ఒకే ఒక్క విషయం, అవనగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 22A ఒక చుక్క పెట్టి 18,000 ఎకరాలు 10,116 మంది రైతులకి ఆ 22 ఎత్తేసి మేలు చేస్తే అధికారంలో 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డైవర్ట్ చేయటం. ఈరోజు ఒక సమస్య వస్తే ఆ సమస్యని వాళ్ళు పరిష్కారం చేయలేక చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలడం. లేకపోతే రైతుకు కష్టం వస్తే ఆ కష్టం గురించి ఆలోచించే పని లేదు. ఈ రోజంట విజయవాడలో 2047 అంట. ఆ 2047 ఏంటో ఆయన ఇంకా 2047 అంటే ఇంకా 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడేమో చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్రజలు మీరు మోసం చేస్తే ఈసారి మోసపోయినట్టు ఎప్పుడు కూడా మోసపోతారని మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆశలు పెట్టుకోవద్దని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఈరోజు కృష్ణా జిల్లాలో పామర్ నుంచి ఇందాక కారులో బయలుదేరి వస్తా ఉంటే హైవే మీద దాదాపుగా పామర్ నుంచి మచిలీపట్నం వరకు అన్ని కూడా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. ఏంటి బాబు అని కారా పడితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ రోజు 1400 అడుగుతున్నారండి. విజయవాడకు చెందిన ప్రవీణ్ హాస్పిటల్స్, పెడన హోల్సేల్ అండ్ రిటైల్
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రవీణ్ హాస్పిటల్, ప్రవీణ్ కార్డియాక్ సెంటర్, పెడన పట్టణ హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేసిన గుండె వ్యాధులు, మెదడు, నరాలు సంబంధించిన వ్యాధుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య చికిత్సా శిబిరాన్ని పెడన పట్టణ హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లూరి చిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరి మాట్లాడుతూ పెడన పట్టణ పరిసర ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలను అందించే అవకాశం కల్పించిన ప్రవీణ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మద్దిరాల ప్రవీణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా పెడన పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ శిబిరంలో ప్రవీణ్ కార్డియాక్ సెంటర్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ పోలగాని విశ్వనాథ్ వైద్య బృందం గుండెకు సంబంధించిన వ్యాధులు, మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఆత్మకూరి సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొల్లిపర పూర్ణప్రదీప్, కార్యవర్గ సభ్యులు తాడిపర్తి సునీల్, తమ్మన సంతోష్, మద్దుల వంశీ, 13 రాకెట్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. 3 స్తంభాల సెంటర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 స్తంభాల సెంటర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకాలతో పాటు 1,00,000 తమలపాకులతో విశేష పూజ జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజాధికాలు చేశారు. వాసవి క్లబ్ 11 బెస్ట్ అవార్డులు గెలుచుకున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వాసవి క్లబ్ 11 బెస్ట్ అవార్డులు గెలుచుకున్నట్లు క్లబ్ ప్రతినిధులు తెలిపారు. బెస్ట్ క్లబ్, పాలకవర్గం, కార్యక్రమాల నిర్వహణ, మెడికల్ క్యాంపుల నిర్వహణ, సామాజిక సేవలు తదితర అంశాలలో 11 అవార్డులు కైవసం చేసుకున్నట్లు ఎండూరు సురేష్, రేణుకారాణి, శిరీష, రంగనాయకులు, అశోక్ కుమార్, దివ్యశ్రీలు తెలిపారు. భవిష్యత్తులో క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని వారు తెలిపారు. అన్ని అవార్డ్స్ తీసుకున్నాయండి. మొన్న సీడ్ బాల్స్ అని ప్రోగ్రాం పెట్టారు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆర్ రవిచంద్రన్ గారు. ఆ క్లబ్లో ఒక్కొక్క క్లబ్ 25,000 సీడ్ బాల్స్ చేసి రోడ్డు పక్కన విసిరేశారండి మొక్కలు మొలవటానికి. అలాగా 10 క్లబ్బులు కూడా అలా చేసినందుకు ప్రతి క్లబ్కి కుట్టు మిషన్లు ఇచ్చారండి. ఆ కుట్టు మిషన్లు కూడా ఏమీ లేని పేదవాళ్ళకి ఇవ్వాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. జూన్లో జరిగిన డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో కూడా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ నుంచి ₹1 కూడా రాలేదండి. ఈ సంవత్సరం మాత్రం 7,500 రూపాయలు ఇచ్చారండి. మనం ఎంత సేవ చేసినా దానికి కొంత డబ్బులు పడ్డాయండి. అవన్నీ కూడా సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నాము. పెడన టీడీపీ కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. పెడన టీడీపీ కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరి మృతికి పలువురు సంతాపం తెలిపారు. టీడీపీ నుండి గెలుపొందిన ఏకైక కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరి అనారోగ్యంతో మృతి చెందారు. ఈమె భర్త సీనియర్ టీడీపీ నాయకుడు అనుముల పూర్ణచంద్రరావు, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కౌన్సిలర్ నాగమల్లేశ్వరి మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బొడ్డు పద్మజాకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, ప్రసాద్ దంపతులు, వైస్ చైర్మన్ ఎండీ ఖాజా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, జనసేన కౌన్సిలర్ మట్టా శివపావని, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు కౌన్సిలర్ నాగమల్లేశ్వరి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.